తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ద్వారానే శ్రీ సోనియా గాంధీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికీ తెలుసు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే పోరాటంలో ముందు భాగాన నిలబడడమే కాదు, ఆత్మ బలిదానాలలో వాళ్ళే ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. వాళ్ళే కాదు, ఈనాడు గుర్తు చేసుకోవాల్సింది గద్దరన్నను. గద్దరన్న తిరగని గల్లీ ఉందా? గద్దరన్న గజ్జె కట్టి గొంగడి పుని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన విషయం ఈ చరిత్ర, ఈ సమాజం మర్చిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. ఇప్పుడు మనం పాడుకున్న జయ జయ హే తెలంగాణ ఈ నినాదం రణ నినాదమై తెలంగాణ మారుమూల పల్లెల్లో మారు మోగి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, రాష్ట్ర గీతంగా అవతరించిన జయ జయ హే తెలంగాణ అందించింది అందశ్రీ మనవాడు కాదా? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఈడున్నలను దళిత మేధావులను, ఆదివాసీ మేధావులను, నిరుజ మేధావులను, తెలంగాణ మేధావులను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే? ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గద్దరన్న అందశ్రీల పరిస్థితి ఏ విధంగా ఉండే? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారి ఎన్నికల వాగ్దానం ఉండొచ్చు, వాళ్ళు ఏమేమో చెప్పి ఉండొచ్చు, మంత్రివర్గంలో అయినా దళితులకు, గిరిజనులకు ఇచ్చిన స్థానం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను నా మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు మంత్రివర్గంలో ఉన్న స్థానం ఎంత, సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఈనాడు ఈ దళితులకు, గిరిజనులకు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న లెక్కెంతనో మీరే లెక్కించి నాకు చెప్పండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అట్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమందిని, 4 మంత్రులను, ఒక స్పీకర్ను, అదేవిధంగా విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మిత్రులారా, బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా ఈనాడు పని చేస్తున్నాడు. సిఎల్పి లీడర్గా ఉంటే ఓర్వలేక హోదా తగ్గించి ఆయనను అవమానించే విధంగా అవమానకరంగా సిఎల్పి నాయకుడిగా తొలగించుకున్న చరిత్ర కళ్ళ ముందలనే ఉంది కదా. వారు బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. అంటే ఒక దళిత బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండకూడదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దళిత బిడ్డ స్పీకర్గా వేదిక మీద కూర్చోవద్దా? ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కొంతమంది సభకే రావడం లేదంటే ఈ దళితుల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం ఏ పాటిదో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే వాళ్ళను మోసం చేసిన ఏ జాతి అయితే అవమానానికి గురైందో ఆ జాతే సభాధ్యక్షుడు హోదాలో కూర్చుంటే ద్రోహం చేసిన వాడు మాట్లాడాలన్నా అధ్యక్ష నాకు మైక్ ఇవ్వాలి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కల్పించిందన్న విషయం ఈరోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా. చాలామంది మా పిల్లలు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ, 110 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ఒక్క రోజైనా మీ జాతి వాడు 110 ఏళ్ళ వైస్ ఛాన్సలర్ అయ్యిందా? మీరు ఒకసారి చెప్పండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? ఈరోజు ఎలక్షన్ కమిషన్కు ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, జిల్లాల కలెక్టర్లు కావచ్చు, లేకపోతే
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, ఇట్లా నేను అన్ని చదివి వినిపించగలను. ఇదంతా ఎలా సాధ్యమైందయా అంటే మీరందరు కష్టపడి, మీరందరు కొట్లాడి, మీరందరూ నిలబడి 2023 డిసెంబర్లో ప్రజాప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఈనాడు వీళ్ళందరి కలలు నెరవేర్చడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ళు ప్రభుత్వ హాస్టల్లో చదువుకునేది ఎవరు? బీసీ మైనారిటీల పిల్లలు. ఎన్నడన్నా డైట్ ఛార్జెస్ పెంచినరా 10 ఏళ్ళల్లో? కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకు తల్లిదండ్రుల దగ్గర నగదు లేదు. ఆడపిల్లలకు కనీసం కొడుకోవడానికి సబ్బు బిల్లకు పైసలు ఇయ్యలే ఆ ప్రభుత్వం. ఇవాళ డైట్ ఛార్జెస్ 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు దళితుల దగ్గర, గిరిజనుల దగ్గర, మైనారిటీల దగ్గర, ఉన్నత కులాలకు ఇంకొక దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ కడితే ఇది కులాల మధ్యన విభజన జరుగుతుంది, సమాజంలో అంతరాలను పెంచుతుందని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్నత వర్గాలను అన్నిటినీ ఒక దగ్గర చదువుకునే విధంగా ఇవాళ 25 ఎకరాలలో కార్పొరేట్ కాలేజీల కంటే అద్భుతంగా ఈరోజు నిర్మాణం చేసి ఒక అద్భుతమైన విద్యను అందించాలని అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేసిండో పేదలకు విద్య చేరాలి అనే దాని మీద ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని ఒక బాధ ఉంది. అందుకే ఈరోజు వాటి అన్నిటిని ప్రక్షాళన చేసి గతంలో లేని విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు 12th వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను తీసుకొచ్చి ఈ నిర్లక్ష్యానికి లోనైన సమాజానికి దూరంగా నివసిస్తున్న ఈ బిడ్డల్ని సమాజంలో భాగస్వాములను చేసి విద్యను అందించాలని ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చినాము. అదే మన పిల్లల యొక్క భవిష్యత్తును మారుస్తుంది. రేపటి తెలంగాణ, రేపటి భారతదేశం యొక్క భవిష్యత్తు ఈ దళితులు, ఈ గిరిజనులు, ఈ ఆదివాసీలు, ఈ బలైన వర్గాల, ఈ మైనారిటీల పిల్లలే ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క సంపద అని ప్రజాపాలన గుర్తించింది. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నీ చేయడం వల్ల గత 10 సంవత్సరాలు జరిగిన పరిపాలనను, ఈ 2 సంవత్సరాలు జరిగిన పరిపాలన అంచనా వేసుకొని ప్రజలు మొన్న జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఈ పేదలు పట్టం కడితే చూసి ఓర్వలేక ఈరోజు కుట్రలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నేను అడుగుతున్న వేదిక మీద ఉన్న నాయకుల నుంచి ఇక్కడ ఉన్న పేదవాళ్ళ వరకు ఈ 4.5 లక్షల ఇండ్లల్లో అత్యధిక శాతం దళితులకు, గిరిజనులకు వచ్చిన మాట వాస్తవం కాదా? నియోజకవర్గాల వారిగా మీరు లెక్క తీయండి. ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పిండు, ఎంతమందికి వచ్చినాయో మీరే లెక్క చూసుకోండి. నేను చెప్పదలుచుకోలేదు, మీరే ఆలోచన చేయండి. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లైనా, లేకపోతే ఈనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానమైనా, అంతెందుకు మేము వచ్చిన తర్వాత 67,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ శాఖలల్లో మేము 67,000 ఉద్యోగాలు మేము నియమించినాం. నేను అధికారికంగా ఈరోజు లెక్క చెప్తున్నా. 67,000 ఉద్యోగాలల్లో 87% ఎంత? 87% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉద్యోగాలు వచ్చినాయంటే 50,000 పైగా ఈరోజు ఈ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతకుముందే మా మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు, గ్రూప్ 1 రిజల్ట్లో మా పిల్లలకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు రాజీవ్ గాంధీ సివిల్స్ కోసం ఈరోజు పరీక్షలు రాస్తున్న పిల్లలకు మనం ఆర్థిక సహాయాన్ని సింగరేణి నుంచి అందిస్తే ఈరోజు ఈ ఎస్సీ, ఎస్టీల పిల్లలు అత్యధికంగా ఐఏఎస్లలో ఈరోజు సెలెక్ట్ అయినరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ విధంగా పరిపాలనను చక్కబెడుతూ గతంలో చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ ఈరోజు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. పనిలో భాగంగా నిరంతరం మేము పనిచేస్తుంటే కొంతమంది వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు, గోతులు దవ్వుతున్నారు. గోతులు దవ్వేటోళ్ళను అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి మిత్రులారా. ముందల నేను చూసుకుంటా,
వెనకంజ ఎవడైతే గోతి దోవుతాడో వాళ్ళ సంగతి మీరు చూసుకోవాలి. మా నరసింహులన్న చెప్పాడు మేము ఉంటామా నీకెందుకు నువ్వు నడుపు అని. మరి మా నరసింహులన్న మాట మీద వెనకంగా గోతులు దొవ్వేటోళ్ళను నక్క జిత్తులోళ్ళను నల్లి కుట్లోళ్ళను మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చేయకపోతే నష్టం జరుగుద్ది. ఎందుకనంటే ఒక మంచి లక్ష్యంతో ఒక మంచి టీంతో బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా సీతక్క కావచ్చు, దామన్న కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అన్ని వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి అన్ని వర్గాల యొక్క ఆలోచనను తీసుకొని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేయాలని ఈనాడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ఆనాడు చేసిన అప్పులను చెల్లించుకుంటూ తప్పులను సవరించుకుంటూ ఈనాడు పరిపాలన జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 10 ఏళ్లలో ఆ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో హాజరైనరో మీరే లెక్కేసుకోండి. ఇంతకంటే లెక్క అవసరం లేదు, ఇంకా వేరే లెక్క అవసరం లేదు. ఇది ఒక్క లెక్క చూసుకోండి, మీ పట్ల వాళ్ళకున్న అభిమానం ఏందో ఆలోచన ఏందో. అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మనది. ఇది ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలన. ఈ ప్రజాపాలనను కాపాడుకునే బాధ్యత మనది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి, సీట్ల పెంపు గురించి కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు. మహిళలకు మీరేం చేసిందని మమ్మల్ని సవాల్ విసురుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేనప్పుడు పురుషులతో పాటు సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని ఆడబిడ్డల చేతుల్లో పెట్టాడు. మహిళలకు మన దేశంలో పురుషులతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చే వరకు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలు బయటికి వచ్చి బహిరంగంగా తిరిగే పరిస్థితి లేని రోజులు. ఆ రోజుల్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి సమానమైన అవకాశాలను పురుషులతో పాటు సమానమైన విలువ ఆధారిత ఓటు హక్కునిచ్చిండు. ఆ తర్వాత పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ గారు అందించారు. చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంటులో సోనియా గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని 33% ఇవ్వాలని బిల్లును పాస్ చేసి రాజ్యసభలో. కానీ లోక్సభలో కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. సంతోషం, ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ, కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్పేయి సర్కార్ కూలినప్పుడు తెలిసింది కదా కేంద్ర ప్రభుత్వంలో. ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెరగవచ్చు, నేను కాదంటలేను. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి.
కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినందుకు, జనాభా నియంత్రణ పాటించినందుకు, ప్రభుత్వం చెప్పిన మాట విన్నందుకు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులను, గిరిజనులను, మహిళలకు నష్టం చేస్తారా మీరని నేను అడగదలుచుకున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? మీ జనాభా నిష్పత్తి ప్రకారం మీకు అన్ని సీట్లు పెరుగుతాయి. ఎన్ని సీట్లు తగ్గితే అన్ని సీట్లు దళితుల, గిరిజనులకు ఆటోమేటిక్గా తగ్గుతాయి, మహిళలకు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇవాళ 17 సీట్లను 10 చేస్తే 1 ఎస్టీకి వస్తుంది, 2 ఎస్సీలకు వస్తాయి. అదే 17 సీట్లను 30 చేస్తే 4 ఎస్టీలకు వస్తాయి, 6 ఎస్సీలకు వస్తాయి. సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటూ కూసుందమా? ఇది మన ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే ఈ అంశాలను లేవనెత్తిన మిత్రులారా, సంఘాలందరూ కూడా సమాలోచన చేయండి, మేధావులందరూ ఆలోచన చేయండి. మన దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు ఎన్ని పెరిగితే అన్ని దళితులకు, గిరిజనులకు, మహిళలకు సీట్లు పెరుగుతాయి. మనం సీట్లు పెంచుకోవడానికి కొట్లాడాలి. అంబేద్కర్ గారే చెప్పారు, మా దళిత సోదరులు చెప్పారు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని. ఆ రాజ్యాధికారం సాధించాలి అంటే ఆ సీట్లు మనకు కేటాయించాలి. ఆ సీట్లలో మనం ఎన్నికై చట్టసభలకు పోవాలి. అప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడతాం, మన హక్కుల గురించి మనం కొట్లాడతాం. కాబట్టి ఈనాడు ఏదైతే రాజకీయ కుట్ర జరుగుతుందో, మహిళా రిజర్వేషన్ చేయాలంటే మాకెవరికి అభ్యంతరం లేదు. 543లో 33%, 181 సీట్లు ఎల్లుండి పొద్దున్నే మహిళలకు పార్లమెంట్లో రిజర్వేషన్ ఇయ్యండి. అది అమలైన మళ్ళీ తెల్లారే 119 సీట్లున్న తెలంగాణలో 40 సీట్లకు ఆడబిడ్డలకు తెల్లారే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీ అందరికి ఆడబిడ్డలకు సీట్లు ఇచ్చే బాధ్యత నాది. చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం ఈనాడు ఉంది. వర్గీకరణ చేస్తామని చెప్పినాం కదా, ఈ దేశంలో ఒక్కడైనా చేసిండా? వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా? ఈ వేదిక మీద మిత్రులు లేరా? మీకు అందరూ చూడలేదా? కులగణన చేస్తామని చెప్పినాం కదా, జనగణనతో పాటు భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణనలో కులగణన చేసినాం. సజీవ సాక్షి పొన్నం ప్రభాకర్ గారు దీనికి బాధ్యత వహించిన మంత్రి ఇక్కడ లేడా? వర్గీకరణ జటిలమైంది అన్ని రాష్ట్రాలలో. వర్గీకరణ ముందుకు జరగలేదు. ఈ రాష్ట్రంలో మనం పంచాయతీ తెంచి శాశ్వతంగా మీ మధ్యలో ఒక మిత్రత్వాన్ని పెంపొందించడానికి ఒక పరిష్కారం చూపించినాం. తాత్కాలికంగా కొంత బాధ ఉన్నా దీర్ఘకాలికంగా మీ మధ్యలో భిన్నాభిప్రాయాలు లేని పరిస్థితిని ఈరోజు మనం కల్పించుకున్నాం. జనగణనలో కూడా కులగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ 56.33% తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు నేను లెక్క తేల్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే మిత్రులారా, మంచి పనికి మా ప్రభుత్వం ముందలుంటుంది. మంచి పనికి మీరు ఎప్పుడు పిలిచినా వచ్చే బాధ్యత నాది. ఈరోజు మిమ్మల్ని అందరినీ మనమందరం కలిసి ఎదుగుదాం. నేను ఒక్కనేదో అయితే ఈ సమాజానికి సరిపోదు. నాతో పాటు మీరందరూ సమానంగా, నాకో పక్కన లక్ష్మణ్, ఇంకో పక్కన సీతక్క, ఇంకో పక్కన కవంపల్లి సత్యనారాయణ, ఆ పక్కన అద్దంకి దయాకర్ కూర్చున్నప్పుడే నాకు గౌరవం పెరుగుతుంది, ఆ కుర్చీకి గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకందరికీ నమ్మకం, విశ్వాసం వస్తుంది ఈ ప్రభుత్వాల మీద. ఆ తాపత్రయంతోనే, ఆలోచనతోనే ఈనాడు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం మీది. మీ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. కాపాడుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టి పరిపాలన కొనసాగించాల్సిన బాధ్యత మీదే అని గుర్తు చేస్తూ మరొక్కసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.